రాహుల్ గాంధీ వల్లనే మోదీ ప్రభుత్వం దిగివచ్చి కుల గణనకు ఒప్పుకుందని చెబుతున్న ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ కేటూరు వెంకటేష్తో స్పెషల్ కరెస్పాండెంట్ శేఖర్ పగిల్లా ఫేస్ టు ఫేస్. ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ కేతూరు వెంకటేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జనగణన పైన ఎలా ఫీల్ అవుతున్నారు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ థ్యాంక్స్ టు జై హో రాహుల్జీ. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి కాశ్మీర్ 150 రోజులు నడిచినప్పుడు ప్రతి స్టేట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరఫున ఐక్యత కోసం రాహుల్ గాంధీ పాటుపడిండు. జాతి జనగణన ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు కావాల్సింది. ఈ వర్గాలకు సామాజిక రాజకీయ ఆర్థిక సమానత్వ అవకాశం కావాలని చెప్పి రాహుల్ గాంధీ పదే పదే పార్లమెంట్లో కానీ భారత్ జోడో యాత్రలు కానీ గంటాపద చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విక్టరీ రాహుల్ గాంధీకే చెందుతుంది. బీజేపీ తప్పని పరిస్థితిలో చేసింది, కానీ ఈ మిగతా బీజేపీ వాళ్ళకి చెప్పేట్టుగా కలుగుతుంది. 1951 ఆర్టికల్ 15(4) ప్రకారంగానే ఆ రోజు నెహ్రూ గారు కమిషన్ వేయబడి జరిగింది. సోషియో ఎకనామికల్గా ఎడ్యుకేషన్ పరంగా కాంగ్రెస్ పార్టీ 340 ఆర్టికల్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఆ హక్కుల కోసం నిరంతరంగా పనిచేస్తుంది. ఆ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు జాతీయ జనగణన చేయడం ఈరోజు 1931 చేసిన లెక్కలు 94 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతదేశంలో బీసీలు సెకండ్ పౌరులుగా ఉన్నారనుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా భారతదేశం లెక్కలకు వస్తే ఈరోజు వాళ్ళకు రాజకీయ ఆర్థిక అవకాశాలు వస్తాయని చెప్పి కోరుకుంటాం. కాబట్టి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈ ప్రజల కోసం నిలబడ్డాడు, ఈ వర్గాల కోసం. కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్ గాంధీ అని చెప్పి కోరుతున్నాం.